షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ క్లియరెన్స్ కు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడతారు. ప్రధానంగా శ్రద్ధానంద్ గంజ్ ప్రాంతంలో ఆ 2 వీలర్స్ మాత్రమే అలౌడ్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు నెహ్రూ పార్క్లో ఏదైతే ఈ ప్రాంతంలో ఫుట్పాత్ మీద ఫ్రూట్స్ అమ్మే వారిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. దాంతోపాటు బస్టాండ్ ప్రాంతంలో కూడా ఫుట్పాత్ పైన తోపుడు బండ్లు ఉండకుండా ప్రయత్నాలు చేస్తారు నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, నిజామాబాద్ నగరంలో ప్రధానంగా రోజువారీగా వాహనాలు ఇతర ప్రాంతాల నుండి వస్తూ పోతూ ఉంటాయి. దాంతోపాటు నిజామాబాద్ నగరంలో అనేక వాహనాలు ఉన్నాయి. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అందరికీ నమస్కారం. మీరు అన్నది వాస్తవం. నిజామాబాద్ జిల్లా మొత్తానికి గాను యాజ్ పర్ ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 లక్షల వెహికల్స్ ఉన్నాయి. 2 వీలర్స్ అయితే ఏంటి, 4 వీలర్స్ అయితే హెవీ వెహికల్స్, బస్సులు, ఇంకా ట్రాక్టర్స్ అన్నీ కలిపి కూడా 6 లక్షల వెహికల్స్ ఉన్నాయి. అవి కూడా ప్రతిరోజు రోజుకు వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు అన్నట్టు వివిధ పనుల రీత్యా మరి జిల్లా కేంద్రమైనటువంటి నిజామాబాద్ పట్టణానికి విచ్చేస్తున్నారు. మరి వచ్చిన వారికి ఏంటంటే చాలా తీవ్రంగా ఏంటంటే నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మేము గౌరవ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ సారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు మొత్తం అంతా కూడా ఆపరేషన్ రోప్ ప్రోగ్రామ్ని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ రోప్ అనే ప్రోగ్రామ్ హైదరాబాద్లో విజయవంతంగా ఏదైతే ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, క్యారేజ్ వేస్ ఉన్నాయో, రోడ్లపైన ఆక్రమణలు ఉన్నాయో వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మాకు గౌరవనీయ సిపి గారు దీని ప్రకారం ఫాలో కావాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు ఏంటంటే మేము 39B ఏదైతే ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, రోడ్డు మీద అనాథరైజ్గా వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద 39B సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళను ఖాళీ చేయించడము, అదేవిధంగా వాళ్ళని చైతన్యపరిచి మరి ఎక్కడైతే ఫుట్పాత్లు క్లియర్ చేస్తున్నామో అక్కడ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా చూస్తున్నాం. అదేవిధంగా రోడ్డు మీద కూడా అనాథరైజ్గా ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళ మీద కూడా 41A సిటీ పోలీస్ యాక్ట్ టోయింగ్ వెహికల్ తోటి రిమూవ్ చేయడం కానీ, లేదు అంటే వాళ్ళు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తే వాళ్ళ మీద 41A సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఇది రోజుకు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రతిరోజు ఒక ఏరియాను ఎంచుకొని ఒకరోజు ఖలీల్వాడి, ఒకరోజు వీక్లీ మార్కెట్, ఇంకో రోజు అమిది బజార్, అట్లనే పూసల గల్లీ, కుమార్ గల్లీ, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఇట్లా రోజుకొక ఏరియాను ఎంచుకొని అక్కడ వాళ్ళని పిలిపించి మొదటగా ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అవగాహన నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇట్లా ఆక్రమణలు చెప్పినా కానీ వినకపోతే వాళ్ళ మీద 39B సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తున్నాం. అయితే నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫైన్లు వేస్తున్నారు? వారికి ముందుగా అవగాహన కల్పిస్తున్నారు ఇది నో పార్కింగ్ జోన్ అని చెప్పి. మేము వాస్తాము. ఇక్కడ బైపాస్లో రిలయన్స్ దగ్గర అయితేంది, కవిత కాంప్లెక్స్ దగ్గర అయితేంది, వంశీ హోటల్ పక్కకు ఉన్నటువంటి సిటీ యూనియన్ బ్యాంక్ కాంప్లెక్స్ అయితేంది, బజాజ్ ఏజెన్సీస్, అట్లనే పీవీఆర్ కాంప్లెక్స్ ముందడు ఇట్లా అనాథరైజ్గా పార్కింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏరియా ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ముందుగా వచ్చేసి రోడ్డు మీద చేసి ట్రాఫిక్ జామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి మొదట వాళ్ళకు నోటీస్ కూడా ఇస్తున్నాం. నోటీస్ ఇచ్చి వాళ్ళు ప్రాపర్గా సెల్లార్ను యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకొని ప్రాపర్గా ఈ వెహికల్స్కు గైడ్ చేయాలి. వాళ్ళు సెల్లార్లో ప్రాపర్గా పార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నాం. అయినా కూడా వినకపోతే అప్పుడు మీరు చెప్పినట్టు 41A సిటీ పోలీస్ యాక్ట్ తరఫున ఫైన్ వేయడం జరుగుతుంది. అది కూడా వినకపోతే టోయింగ్ వెహికల్తో పాటు సీజ్ చేసి పోలీసు లైన్లో ఉంచడం జరుగుతుంది. అత్యధికంగా వెహికల్ తిరుగుతుంటాయి ఈ ప్రాంతాన్ని. ఈ గేట్లు ఎందుకు బంద్ చేశారు? ఇటువైపు కాకుండా కానీ ఇటు సైడ్ ఆటోలు వెళ్ళడానికి కానీ ఇటు సైడ్ ఆటోలు వెళ్ళడానికి కానీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో 4 వీలర్స్ అయితే అక్కడ ఎవరైతే కూరగాయలు పర్చేజ్ చేయడానికి అంటే కొనడానికి వస్తారో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా సరైనంత ప్లేస్ లేదు కాబట్టి ఆ విధంగా రెస్ట్రిక్షన్ చేసినట్టున్నారు. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీ ప్రకారం ఏంటంటే మనం ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి మేము అటువైపు ఇటువైపు ఒక సైడ్ ఇంకో సైడ్ అవుట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నామండి. ప్రధానంగా ట్రాఫిక్ వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్కు అనేక మంది వస్తుంటారు. దాంతోపాటు బస్టాండ్ ప్రాంతంలో ఆటోలు వాటన్నింటి వల్ల కూడా చాలా మంది గజిబిజిగా ఉండి ప్రజలకు ఇబ్బంది అవుతున్న పడుతుంది. ఆటోల నియంత్రణ ఎలా చేస్తారు? ఆ ప్రాంతంలో తోపుడు బండ్ల నియంత్రణ ఎలా చేస్తారు?
వాస్తవం అండి. ఈ ఏదైతే ఉన్నారో తోపుడు బండ్ల గురించి మేము మీరు చెప్పినట్టు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. వాళ్ళకు ప్రాపర్గా ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద వచ్చి అమ్ముకుంటారో ఓపెన్ ప్లేస్లు ఉన్న దగ్గర ఎక్కడైనా ఇంకా వీలైన చోట అమ్ముకోవాలని చెప్తున్నాం, కానీ రోడ్ల మీద అమ్మద్దని చెప్తున్నాం. వాళ్ళకు కూడా వినకపోతే 39B యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా NOC నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ట్రాఫిక్ నుంచి తీసుకోవాలని సిపి గారి ఉత్తర్వులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరైతే అన్ని ట్రాఫిక్ వసతులు ఉండి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉన్నది, పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనుకుంటేనే ఏసీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకు NOC ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ వీళ్ళకు మనం రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ అప్లికేషన్. బస్ స్టాండ్ ప్రాంతంలో ఆటోలను ఎలా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లేకుండా ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? బస్టాండ్ ప్రాంతంలో ఇంతకుముందు గతంలో ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఆపి జనాలను బారికేడ్లు వేసేది. ఆ బారికేడ్ లేన్ల నుంచి ఇప్పుడు ఆటోలు క్రమబద్ధీకరంగా వెళ్తున్నాయి. ఇంకా కూడా అవసరమైతే బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా మీరు ఎవరైనా సూచనలు వస్తే అవిటిని కూడా ఫాలో అవుతాం. మనం అదేవిధంగా ప్రగతి దగ్గర కూడా మీరు చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చే వెహికల్ మొత్తం అక్కడ గజిబిజి అయ్యి రోజుకు 20-30 సార్లు ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించి ఈ స్టాపర్లు పెట్టినాం కాబట్టి క్లియర్గా మిగిల్ సైజ్ వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ అవసరమైతే అక్కడ ఎల్లమ్మగుడ్డ దగ్గర యూటర్న్ తీసుకొని ప్రగతికి వెళ్ళాల్సి ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. అదేవిధంగా మీకు ఇంకా వేరే చోట కూడా ఇంకేమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే, మా ట్రాఫిక్ పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా మాకు ఎంత వీలైతే అంతవరకు సమస్య పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తాం, ఆచరణ కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి అనేక వాహనాలు వస్తున్నాయి జిల్లా కేంద్రానికి. హాస్పిటల్, అదేవిధంగా బస్టాండ్ ప్రాంతంలో, రైల్వే ప్రాంతంలో ఈ అనేక మంది వస్తూ పోతుంటారు. వారికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్స్ ఏర్పాటు చేస్తాం. ఆ బారికేడ్ ద్వారా ఒక క్యూ లైన్లో ఆటోలు వెళ్లేందుకు సిద్ధం చేసాం. అదేవైపు ప్రగతి హాస్పిటల్ దగ్గర కూడా దానికి సంబంధించి స్టాపర్స్ పెట్టాం. దాన్ని ఎక్కడైతే యూటర్న్ ఉందో ఆ యూటర్న్ క్లోజ్ చేసి ఇతర ప్రాంతాల నుంచి యూటర్న్ చేసుకుని వచ్చే విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఎవరైనా సరే ఇబ్బందులు కలుగుతున్నాయంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము దాన్ని పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే దిశగా ట్రాఫిక్ నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేని నిజామాబాద్ నగరాన్ని కోరుకున్నారు ప్రతి ఒక్క ప్రజలు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.